నిజంగానే ఉంటుందా ఇంట్లో? జస్ట్ అడుగుదాము, వీళ్ళ దగ్గర కూడా 16 నెలలు అయినట్టుంది కదా ఆల్మోస్ట్. 16th మంత్ స్టార్ట్ అవుతుంది. ఓకే, 16 నెలల కాలంలోనే డిఫరెన్సెస్ ఇది కనిపిస్తుంది. నిజంగా అంటే సర్వేలు చేస్తే జనరల్గా అధికార పార్టీకి పెచ్చింగ్ ఉంటుంది. అప్పుడే ఈ 16 నెలల్లోనే అప్పుడే పబ్లిక్ మూడ్ ఇంత మారుతుందని అసలు ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఈ సర్వేలని మనం నమ్మొచ్చా నిజంగా అనేది జనరల్గా? మీరు ఇప్పుడు మూడ్ ఫర్ ది పబ్లిక్ అండ్ ది పీపుల్ అని అన్నారు కదా, నిజంగానే ఇంత పీపుల్ సైకాలజీలో అప్పుడే ఇంత చేంజ్ వస్తుందా? జస్ట్ ఇప్పుడు అక్కడ సంక్షేమ పథకాలు వస్తున్నాయి, సరే 1 ఇయర్ ఏపీలో 1 ఇయర్ రాలేదు, కానీ తర్వాత అయితే వస్తున్న నేపథ్యం కనిపిస్తున్నప్పుడు వాళ్ళ సైకలాజికల్ వాళ్ళ మూడ్ కూడా మారుతుంది కదా. సరే పోనీలే 1 ఇయర్ ఇవ్వకపోయినా మాకు తర్వాత ఇస్తున్నారనే ఒక ఫీల్ అయితే వస్తుంది కదా. రెండో సర్వే అప్పుడు దాని రిజల్ట్స్ మీకే కనబడతాయి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళు చేసిన వాళ్ళు పెన్షన్ ఇచ్చారు ఉన్నమాట ప్రకారం. పాతది ఎప్పుడైతే ఎలక్షన్ ముందు దిగించి ఆగిన దగ్గర అన్నిటికీ మేము వస్తే 4,000 రూపాయలు అన్నది చెప్పి 7,000 ఇచ్చారు. అది ఎవరు కాంట్రడిక్ట్ చేయలేం. సంక్షేమం ఉన్న దగ్గర ఓన్లీ ఫస్ట్ ఇయర్ సక్సెస్ ఏంటంటే పెన్షన్స్. అంటే ఓవర్గా పనితీరు బాగుంది బాగలేదు అనేది కేవలం సంక్షేమం మీదనే డిపెండ్ అయితే తప్ప పని కూడా కనబడదు కదా. ఇప్పుడు ఉదాహరణకి అమరావతి ఒక పేస్, శాశ్వత రాజధానిని గజెట్ తెచ్చాం. లేదంటే ప్రకాశం జిల్లాకి ఉమ్మడి ప్రకాశం జిల్లాకి ఉన్న దాని ప్రాజెక్ట్ ఒకటి ఉంది కదా, దాని ఏమంటారు, అది సుంకేశ్వర ప్రాజెక్టు. ఆ సుంకేశ్వర ప్రాజెక్ట్ కనుక చేసి కంప్లీట్ చేసి మిగిలింది రాష్ట్రానికి అంకితం చేస్తే 2,50,000 ఎకరాలు సాక్ వచ్చింది కదా వాళ్ళకి. ఆ 2,50,000 సాక్కి రానప్పుడు అవన్నీ యాడెడ్ ఫ్లేవర్సే కదా వీళ్ళకి. బడ్జెట్ ఎలికేషన్స్ లేవు, ఈ దానికి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ సాగునీటి రాకుండా ఆర్ఆర్ ప్యాకేజ్ ఇవ్వకుండా ఉంటే అవన్నీ పనితీరు ఎఫెక్ట్లే కదా ప్రకాశం జిల్లాకి వచ్చారు కదా. సెకండ్ సరే పనితీరు బాగుంది, 31.25% పనితీరు, ఇక్కడ కూడా హ్యూజ్ ఆఫ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. నిజంగా ఇంత డిఫరెన్స్ అప్పుడే 16 నెలల్లో వచ్చిందంటే నమ్ముతారా? నమ్మకపోతే ఒకటే విషయం చెప్తున్నాను, 2 సంక్షేమం అండ్ అభివృద్ధి 2 పార్లల్గా 2 వెళ్ళాలి. అక్కడ ప్రకాశం జిల్లాకు సంబంధించింది ఏది, ఆ సుంకేశ్వర ప్రాజెక్టే కదా. ఆ ప్రాజెక్ట్ కనుక అయితే 2,50,000 ఎకరాల పైచీలకి సాక్కు వచ్చింది. సాక్కు వస్తే ఈ పనితీరు బ్రహ్మాండంగా ఉందని ఇక్కడ పెరుగుతుంది కదా. సో 16 నెలల్లో వాళ్ళు ఎప్పుడైతే ఎలకేషన్స్ లేవో అది పని లేనప్పుడు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. ఇందాక నుంచి సంక్షేమం గురించి చెప్తున్నాం. సంక్షేమం అన్నది వాళ్ళు చేసిన 6 డెలివరబుల్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ 1 ఇయర్ ఒకటి కూడా ఎగ్జిక్యూట్ కాలే, అదర్ దెన్ పెన్షన్. సో ఆబ్వియస్లీ ఇవన్నీ నెక్స్ట్ అక్యుములేటెడ్ ఫేవరే కదా. మీది ఖచ్చితంగా ఓకే మాట్లాడుకుందాం, అది వదిలేసిన. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనితీరు గురించి ప్రజల అభిప్రాయం మద్దతు. ఇక్కడ పనితీరు బాగుంది అనేది ఎవరిది? మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి పనితీరు గురించి అడిగారు. ఎప్పుడు గతంది 53.66%. మరి 53.66% పనితీరు బాగుందని చెప్తున్న నేపథ్యంలో ఎందుకైనా 11 సీట్లకి ఎందుకు పరిమితమైండు? మరి ఓటు బ్యాంక్ 40% ఉంది ఆయనకి. నువ్వు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఓడిపోయింది, గ్యాప్ ఉందా? బట్ ది కన్సాలిడేట్ ఫర్ ఆల్మోస్ట్ 40% కదా. 40% 23 స్థానాలు, 40% 11 స్థానాలు. సరే సీట్ల వైజ్గా చూసుకుందాం. ఓకే, నేను ఆ ఆస్పెక్ట్ పక్కన పెడితే సీట్ల వైజ్గా చూసుకుంటానైతే మరీ చాలా డ్రాస్టిక్ మినిమం ప్రతిపక్ష హోదా లేని పరిస్థితికి ఏర్పడిన నేపథ్యంలో ఇంకా ఇప్పుడు పనితీరు బాగుంటే ఎందుకని 11 సీట్లకే మరి ఎందుకు పరిమితం చేశారని కూడా డిస్కషన్ కూడా వస్తుంది కదా. నేను చెప్తుంది అదేనమ్మా, 164 ముగ్గురు కలిస్తే 151 ఒక్కడిగా వస్తాయి. ముగ్గురు కలిసిందే ఏమైంది? ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యతిరేకత ఓటు అంతా ఇటు పక్కకి రాలేంది. అది విచ్ఛిన్నం కాకుండా, ఆ విచ్ఛిన్నం కాకుండా ఉండడం కోసమే వాళ్ళు చేసిన స్ట్రాటజీ. అక్కడ కూడా మీరు మళ్ళీ వాళ్ళు ఉద్ధరించి ఊళ్ళేది ఏం లేదు. బీజేపీ పార్టీకి 0.83 వస్తు బార్టర్ పద్ధతిలోగా వైఎస్ఆర్సీ తెలుగుదేశం పార్టీ నుంచి క్యాండిడేట్లు ఏమో జనసేన నెత్తికి 13 మందిని పెట్టి గెలిపించుకున్నారు. అలాగే బీజేపీ పార్టీకి దిక్కుదేవాలని లేని 0.83 బీజేపీ పార్టీకి ఎప్పుడైనా తెలుగుదేశం సాల్వ్ కప్పితేనే వాళ్ళకి చాలా అవుతుంది, లేదంటే వాళ్ళకి 0.83. ఈయన ఎవరు వీళ్ళ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పనితీరు బాగుందని 40% ఆల్మోస్ట్ పనితీరు బాగాలేదు 36%, పర్వాలేదు 10.5. ఈయన మంత్రి కూడా కదా, పర్లేదు బాగానే పాస్ అయిందా? పర్లేదు. గొట్టిపాటి రవికుమార్ ఇండివిజువల్గా తను ఎబిలిటీ ఉన్న మనిషి బాగున్నట్టే కదా. అంటే ఓవరాల్గా తన పార్టీ ఇప్పుడు తను ఎఫెక్ట్ పడుతుంది దాని మీద. రెండోది ఇక్కడ సేమ్ ఎవరిమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హనీమీ రెడ్డి గారి పనితీరు గురించి అసలు బాగాలేదని వచ్చింది. ఖచ్చితంగా బాగాలేదు, ఇంప్రూవ్ చేసుకోవాలా. ఇంప్రూవ్ ఏంటి వాళ్ళు అసలు ఇంట్లో కూర్చొని తడిగొడ్డేసి పడుకుంటే అదే చెప్తున్నాను. ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇచ్చారో ఇంట్లో తడిగొడ్డేసి పడుకుంటే పర్ఫార్మెన్స్లు ఇలాగే ఉంటాయి. పనితీరు బాగుందని ఎట్లా వస్తుంది అసలు? ఇప్పుడు వీళ్ళు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి నిత్యం ప్రజలతో ఉంటారు, సంక్షేమ పథకాలు వాళ్ళకి అందేలా చూస్తారు, వాళ్ళతో అందుబాటులో ఉంటారు. ఇప్పుడు వీళ్ళు ఎందుకుంటారు? ఇప్పుడు 16 నెలలు ఇంకా టైం ఉందిలే అనుకుంటారు, కానీ వీళ్ళు కొత్తగా మీరే వినని పేరుని ఇచ్చారని చెప్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకాశం జిల్లాలో 8 కేసులు పెడతారు, అందరికి పరిగెట్టుకెళ్ళాలి కదా. లేదు అదే కదా మెజర్ చేసేది. మా ఇంటికి కష్టం వస్తే పరిగెట్టుకు వస్తుంది హనుమారెడ్డి, ఇవి కదా చెప్పేది వాళ్ళు. అది యాక్టివ్ అది అపోజిషన్ పార్టీ ఇచ్చిన పిలుపుకి
వైఎస్ఆర్సీపీ ఇచ్చిన రైతుల ఇది మద్దతు ధరలు ఇది జెన్యున్ ఉంది, ఇది జెన్యున్ ఉంది. నాకైతే చూసినంత వరకు Genuine గా కంపారిటివ్లీ జెన్యున్. ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయగల పార్టీ కూటమి ప్రభుత్వానికి చాలా అంటే 24.87%, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 56.55%. అంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఒక క్లారిటీ వచ్చిందా, అరే వాళ్ళే ఇచ్చారు కదా, ఇప్పుడు కూడా వాళ్ళు ఉంటేనే ఇవ్వగలుగుతారు అనేది ఇప్పుడు క్లారిటీకి వచ్చిరా 16 నెలలకి. ఇప్పుడు 4 సంవత్సరాలు బట్టి నీకు విందు భోజనం రోజు పిలిచాను, రోజు తిన్నావు, ఏదో తిన్నావు. 5వ సంవత్సరం నీకు విందు భోజనం మళ్ళీ కొత్త ప్రభుత్వం ఇస్తుంది, మా చెడ్డ బ్రహ్మాండంగా పంచపక్ష పాలనాలు పెడతారని చెప్పి పిలిచారు. నీకు అలవాటైంది 4 కన్నా ఎక్కువ పెడతారని చెప్పి వెళ్ళు. అది వెళ్తాడు ఫస్ట్ గింజి పోసాడు, ఇంకేడు చేస్తావు? పాతది గుర్తు, సరే అదే బాగుండే కదా అనేది దాని ఫలితం. తిన్నటి వాసాలు లెక్కెట్టుకుంటే నోటికాడ కూరకు కాదనుకుంటే రేషన్ ఇంటికి వచ్చేది, పెన్షన్ ఇంటికి వచ్చేది. ఇప్పుడు ముఖ్యమంత్రి తీసుకొచ్చేస్తున్నాడు, అది తప్ప ఇంకేమైనా కనబడుతున్నాయంటే ఎత్తుక్కోవాల్సి వస్తుంది ధృతరాష్ట్రంలాగా. సో అవన్నీ ఎఫెక్ట్ పడతాయి పడవా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరుంటే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందనే దాని మీద ప్రజల అభిప్రాయం మద్దతు అంట. సిల్లీగా లేదా ఇది? అప్పుడే నవ్వు వస్తుంది ఏమనుకో. సిల్లీగానే ఉండి ఇవన్నీ ఏంటి? కాదు ఇంట్లో 38.95% ఎవరు ఉండాలనే దానికి మేలు జరుగుతుందంటే ఈయన వద్దనే కదా ఈయన తెచ్చుకుంది, మళ్ళీ అప్పటికి ఇంతలోకి ఎందుకు మారుతుంది అనేది ఈయన వద్దనే కదా. ఇప్పుడు మారదు 5 ఏళ్ళ దాకా. ఫస్ట్ ఇయర్ ఎఫెక్ట్, సెకండ్ ఇయర్ ఎఫెక్ట్. నెక్స్ట్ నేను అదే ప్రజల గురించి అంటున్నా, ఇంత తొందరగా వాళ్ళ మూడ్ సెన్స్ ఎట్లా మారింది అనేది. మూడ్ స్వింగ్ అంటే చేతికి అంది ఇది ఎవడి విషయం, చేతిలో ఏం లేకపోతే చూడు ఎక్కడ వేసిన గొంగలే అదే. జీవితంలో సింగిల్ డిజిట్ దాచుకు అర్థం చేసుకో. సింగిల్ డిజిట్ దాటున్నాడు ఉన్నప్పుడు వీళ్ళిద్దరికే కదా ఎఫెక్ట్ పడింది. ఎందుకు కన్సిస్టెన్స్ 40% కావాలనుకోవట్లేదా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా? చచ్చిన మరి మీ ఆఫీస్లో ఉన్న 2-3 కెమెరామెన్లు ఉంటారు జీవించడానికి. లేదు ఒక్కొక్క నిమిషం ఒక అడుగుతా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో చూసారు, 2 రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత ఓకే ఈయన చంద్రబాబు నాయుడు గెలిచిండ్రు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇద్దరిని చూసిరు, మళ్ళీ చంద్రబాబు నాయుడు కూటమిలో చూస్తారు కదా. ఒకసారి పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనుకోవటం లేదా? ఇప్పుడు ఉదాహరణకి ఇది చెప్పడం తెలియదు, బీజేపీ అనుకుందాం, ఇది ఇది ఈ 3 కలిపి దగ్గర ఉన్నారా? నేను ఎక్కడిని అడుగుతున్నాను, ఎందుకు అనుకోవట్లేదు? ఎందుకు చెప్తున్నాను, ఫస్ట్ 1 ఇయర్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ చెప్తున్నాను నీకు. నవరత్నాలు 9, వీళ్ళు ఎక్స్ట్రా 6. ఈ 6లో ఫస్ట్ 1 ఇయర్ ఏదైనా ఎత్తుక్కున్నారు, అదే ఎఫెక్ట్. రెండోది నువ్వు ఇక్కడ రాజ్యాంతం గమనిస్తే వీళ్ళ దగ్గర 40%, వీళ్ళు 40% కన్సిస్టెంట్గానే ఉంది. మిగిలింది గేమ్, గెలుపుకి ఓటమికి. యాజ్ అ చీఫ్ మినిస్టర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అదే ఇద్దరిని చూసినప్పుడు ఇప్పుడు 21 పోటీ చేస్తే నాకు గెలిచిండు. పవన్ కళ్యాణ్ అందులో 13 తెలుగుదేశం. నేనేమన్నా చెప్పట్లేదు, మీరు పరీక్ష రాసిరు కాదు, ఇప్పుడు 100కి 100 మార్కులు మీకు వచ్చాయి కదా, అంటే ఇస్ ద ప్రూవెన్. దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కదా. అదే వీడికి నిన్నటిదాకా అసలు పాస్ అవునాడు స్టేట్ ఫస్ట్ ఎలా వచ్చిందని అడిగితే ఎక్స్ప్లెనేషన్ ఎవరా? గాబరా పడకూడదు. అందుకనే ఉండు ఒక నిమిషం. ఇప్పుడు 13 మంది తెలుగుదేశం నుంచి ఎత్తుకొచ్చారు, సంతోషం. రెండోది ఓటు పర్సంటేజ్ బ్యాంక్ చేశారు. 175 నియోజకవర్గాల్లో మన పవన్ కళ్యాణ్ గారు ఉద్ధరించిన ఓటు బ్యాంక్ ఎంత రాజు చూస్తే 6.2. ఇదే బీజేపీని చూశారు, ఏట్రా మీకు అదని తెలిస్తే అబదబ జబ్బా 0.83కి ఇంకొంచెం కలిపి 2% ఓటు బ్యాంక్ దగ్గర ఆగారు. తీసుకోండి, ప్రక్షాళించుకోమండి అన్నాళ్ళు. సో మళ్ళీ ఏమో ఇది పాపం నాకు అంటే అట్లని కాదు కానీ పాపంలో నువ్వు ఎంత జైలు పడినా అది అంతే, ఎత్తిపోతల పథకం. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పార్టీల వారిగా ప్రజల అభిప్రాయం మద్దతు. చూడు ఇక్కడ చూడు, ఇది కన్సిస్టెన్సీ. అది చూడు, మరి ఇది ఒప్పుకుంటావు కదా కాంగ్రెస్ని. ఇది చూసావా, వీళ్ళు 40% మార్జిన్లో ఉన్నారు కదా. వీళ్ళు గెలిచిన ఓటమిన ఒక పార్టీ కన్సిస్టెన్సీ 52% వచ్చేసారు. అప్పుడే ఇంకా వీళ్ళు ఫస్ట్ ఇయర్ ఎందుకు వచ్చిరు అంటున్నాను. మరి ఇందాక రేవంత్ రెడ్డి వచ్చి ఇంత గుచ్చి కలగలేదు ఇందాక విశ్లేషణలో ఈడ కనిపిస్తుంది కదా, అక్కడ కనబడట్లేదు అంటే అక్కడికి వెళ్తే కనబడుతుంది. వాస్తవానికి మళ్ళీ చెప్తున్నాను, ప్రకాశం జిల్లాలో కంపేర్ చేసుకుంటే కొంచెం సంక్షేమం విషయంలో సరే 1 ఇయర్ లేట్ అయినా కూడా ఏపీలో బెటర్ అనుకోదా దీంతో కంపేర్ చేస్తే. ఈడ యూరియా కొరత తోటి ఇప్పటికీ కూడా లైన్లలో పడి గోస పడుతున్నారు. రాతోడమ్మ నిలబడి ఉంది అక్కడ, మచ్చినాయుడు గారి నియోజకవర్గంలో లేదు, ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం లేదు. ఇవాళ మొత్తం యాక్చువల్గా తెలంగాణ మొత్తం ఈ రోజు ఎంత అట్టుడుగుతుంది. ఆంధ్రప్రదేశ్ అలాగే ఉంది. నీకు తెలుసో తెలీదు, వాళ్ళు తెలివితేట ఎలా ప్రదర్శించారంటే, ఎందుకు చెప్తున్నాను విను. దగ్గర 45 లక్షల పైచీలకు మెట్రిక్ టన్నుల రిక్వైర్మెంట్ ఉన్న దగ్గర స్ట్రాటజికల్గా 10 మెట్రిక్ టన్నులు ఏదైతే వచ్చిందో ఫస్ట్ దాన్ని ఉభయ గోదావరి జిల్లాలకు సర్దేశారు. సో ఇప్పుడు ఎలక్షన్ వస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, ప్రాబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఇదేంటి సంతనూతలపాడు నియోజకవర్గం, ఉమ్మడి ప్రకాశం జిల్లా. ముఖ్యమంత్రి గారి పనితీరు గురించి ప్రజల అభిప్రాయము
పనితీరు బాగుంది, పనితీరు బాగలేదు, జగన్మోహన్ రెడ్డికి ఎక్కువ ఉంది. నియోజకవర్గం ఎమ్మెల్యే విజయ్ కుమార్, ఇదేంది పనితీరు బాగుందని కేవలం 21% మందే చెప్తున్నారు. అక్కడ ఒక పెద్ద ఈక్వేషన్ నడుస్తుంటుంది. అది వెనుకబడి నియోజకవర్గం అయినా దాన్ని శాసించేది ఎంటైర్ చౌదరి సామాజిక వర్గం. సో దాంట్లో ఇతను ఒరిజినాలిటీ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఇతను కూడా చాలా స్థాయి కలిగిన దానంగారు అబ్బాయి, మాజీ రెవెన్యూ సెక్రటరీ గారు. పైపచ్చి ఇతను ఇండివిజువల్ క్యాపబిలిటీస్ ఆర్ టూ గుడ్. ఇక్కడ సుధాకర్ బాబు అని చెప్తున్నారు కానీ మెరుగు నాగార్జున లాస్ట్ మినిస్టర్ కూడా ఉండే అనుకుంటా కదా, మినిస్టర్గా ఉండి అతనికి వేమూరు నియోజకవర్గం నుంచి ఇటు మార్చారు. ఈ ఆదిమూలపు సురేష్, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో అసలు నిజంగా చెప్తున్నాను, అంత గుడ్లు మెల్ల సుధాకర్ బాబు అనుకోవచ్చు. కానీ వీళ్ళిద్దరికీ ఇప్పుడు నియోజకవర్గాలు నేను నిస్సాయ స్థితిలో ఉన్నారు. మేరుగు నాగార్జునకి వేమూరు ఇవ్వలేదు, ఇతనికి ఏమో ఒరిజినల్గా ఎర్రగొండపాలెం నుంచి ఎత్తిసి ఇంకో నియోజకవర్గం వచ్చారు. అక్కడ ఏదో ప్రాబిలిటీస్ ఎక్కడో దగ్గర ఉనికిని చాటుకోవడానికి ఇతను సొంత టీం పెట్టుకుని గేమ్ చేస్తున్నాడు అన్ని దగ్గర. అవతల కొండే పోటీ, అవతల ఇదొకటి 4 దగ్గర నాకు తెలిసి ఈసారి జగన్మోహన్ రెడ్డి కూడా వీళ్ళిద్దరికి ఎక్కడ టికెట్ కూడా ఇవ్వడం నాకు డంకాపాలస్ ఉంది. వీళ్ళకి ఇంకా మెయిన్ థ్రెట్ ఏంటంటే ఈ సుధాకర్ బాబు మీద నెట్టుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. వీళ్ళిద్దరికి ప్రజెంట్ ఉనికి లేదు. సో ఇది ఎంత తీవ్రంగా ఉందంటే వీళ్ళు అనిశ్చితిని ఏదో విధంగా ఇటుపక్క డిస్టర్బ్ చేస్తూ నియోజకవర్గాలు ఇతను ఆదిమూలపు సురేష్కి ఎర్రగొండపాలెంతో సంబంధమే లేదు. అండ్ ఇక్కడికి వచ్చేకల్లా మేరుగు నాగార్జున అయితే మొన్న టికెట్ ఇచ్చారు సంతనోతలపాడికి. ఎర్రగొండపాలెం నుంచి ఇతను కొండేపుకి వచ్చాడు, ఇతన్ని వేమూరు నుంచి తీసుకెళ్ళి ఇక్కడ నిలబెట్టారు సంతనోతలపాడులో. ఇతను స్టేక్ ఏదైనా ఆర్డర్ దగ్గర ఇతను అనవసరంగా స్టేక్ క్రియేట్ చేసుకుంటాడు. ఈ అన్సర్టనిటీ అనవసరంగా వైఎస్ఆర్సీపీకి ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పార్టీల వారిగా ప్రజల అభిప్రాయము మద్దతు. జనసేనకి 3 వచ్చింది, కాంగ్రెస్ ఎట్లానో పెరిగింది అబ్బాయిడా 2% వచ్చేసి. పాత కాంగ్రెస్ ఇదంతా కదా మన కోర్. అది ఈవెన్ సంతనోతలపాడు ఎమ్మెల్యే ఫస్ట్ టైం అతను విజయ్ కూడా గెలిచింది కాంగ్రెస్ పరంగానే గెలిచాడు ఆయన. ఇక్కడ అసలు బీజేపీ లేదు, సిపిఐ పార్టీ ఉంది. అసలు బీజేపీ ఎప్పుడు ఉండదు, ఈ టీడీపీ వాళ్ళు శంకరెత్తుకుంటేనే రాష్ట్రానికి లేదు. ఇక్కడ ఓన్లీ సిపిఐ పార్టీ ఉంది. అంటే జనసేన ప్లేస్లో సిపిఐ వచ్చింది. ఆబ్వియస్లీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీ ఎప్పుడు ఇక్కడ టగ్ ఆఫ్ వార్ మొన్నటి నుంచి సంతనోతలపాడులో వైఎస్ఆర్సీపీ వర్సెస్ ఇది నడుస్తూనే ఉంది. ఇట్స్ అ బిగ్ గేమ్. ఈ ఎర్రగొండపాలెంకి వచ్చేసరికల్లా ముఖ్యమంత్రి అభ్యర్థి ఇది పులివెందులకి నెంబర్ 2 నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం కంచుకోట. ఇక్కడ గెలిచారు, ఇదే గెలిచారు. సో జగన్మోహన్ రెడ్డి పనితీరు ఎలా ఉంటుందో ఇక్కడ పర్ఫార్మెన్స్, ఇక్కడ క్యాండిడేట్ ఇక్కడ ఆదిమూలపు సురేష్ ఇక్కడి నుంచి అక్కడ పోయాడు, తాడిపత్రి చంద్రశేఖర్ ఇతను ఫస్ట్ టైమరు. ఇతని ఎఫర్ట్స్ అసలు ఈ ఆదిమూలపు సురేష్ చేసిన డ్యామేజ్ అంతటినే కడుక్కోబోసి ఇతనికి అయింది. అతను ఆ విధంగా పని చేయబట్టి అతను బాగుందని చూడు ఎంత పర్సంటేజ్ ఉందో. బికాజ్ ఈ నోస్ హౌ టు ప్రజల యొక్క స్థితిగతుల్ని తనలో నాలుకే తిరుగుతున్నాడు అక్కడ. టీడీపీ ఇన్ఛార్జి ఎరిక్సన్ బాబు, ఇతని పనితీరు ఎప్పుడూ బాగోదు. ఇది పెద్ద మైనస్ అతను నియోజకవర్గానికి. కానీ అతనికి టాలరెన్స్ ఈ నియోజకవర్గంలో ఇతను తెలుగుదేశంకి ఎప్పుడు మైనస్. పేరు బాగుంది ఎరిక్సన్. మేనిఫెస్టోలో ఇచ్చినాను అది ఎప్పుడు అంతే. ఇది నేను చెప్తున్నాను కదా, ఇది ఖచ్చితంగా పులివెందులో నెంబర్ 2 ఆంధ్రప్రదేశ్లో ఏదైనా ఉందంటే వైఎస్ఆర్సీపీకి కానీ కాంగ్రెస్కి కానీ అది ఎప్పుడు. సో ఓవరాల్గా ఇన్ని ఇప్పుడు చూసిన వాటిలలో సర్వే దాంట్లో చూసిన నియోజకవర్గాల్లో చూస్తే మేజర్ ఆఫ్ ది పిచ్చింగ్ అయితే వైసీపీకే కనిపిస్తుంది యాజ్ ఎ లీడర్గా. కొంతమంది మేనిఫెస్టో అమలు విషయంలో ఇది మేనిఫెస్టో అమలు విషయం ఇవన్నీ యాడెడ్ ఫ్లేవర్స్ పార్టీకి. దీన్ని మిగిలిన వాళ్ళు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అనేది ఇంపార్టెంట్. సో అట్లాగే ఒక నిమిషం పరుచూరు చూద్దాం. పరుచూరు మార్కాపురం ఇది యాజ్ యూజువల్ ముఖ్యమంత్రిగా పనితీరు బాగుంది, పనితీరు బాగోలేదు. ఇది జగన్మోహన్ రెడ్డికి ఇచ్చే కితాబు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేకల్లా సాంబశివరావు గారు, ఈయన పనితీరు చూడు బాగుంది బాగోలేదు 2 మ్యాచ్ అయ్యాయి, సేమ్ ఈక్వల్ ఉంది. అలాగే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ నుంచి మసూదన్ రెడ్డి ఒక్కటో రెండో మినహాయిస్తే ఇక్కడ చేసిన సర్వే రిపోర్ట్లో ఏ కాన్స్టిట్యున్సీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయా కాన్స్టిట్యున్సీల ఇన్ఛార్జ్ల పనితీరు ఎవరిది కూడా బాగాలేదు. అది దట్ ఈస్ అనదర్ స్టిక్కర్. ఓన్లీ ఇక్కడ 2 అంశాల్లో మాత్రం వస్తుంది. ఏంటిది అని అంటే మేనిఫెస్టో ఒకటి అండ్ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి యొక్క ఒరిజినల్ బ్రాండ్. అదే ఎక్కడ కూడా ఇన్ఛార్జ్లు ఏదైతే బాగా ఇది మాత్రం చాలా ఎఫెక్ట్ చూపించే అవకాశం అయితే డెఫినెట్లీ చేంజ్ చేసుకోకపోతే వాళ్ళు. మరీ దారుణం కదా కదా జడ్జి గాదే మధుసూదన్ రెడ్డి అట మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అంటే ఆబ్వియస్లీగా బాగుంది, ఎక్కువ ఉంది అతనికి
మసూద్ పర్లేదులే. జగన్మోహన్ రెడ్డి. ఇది సక్సెస్ రేషియో 10% డిఫరెన్స్. జనసేన 3.36%, బీజేపీ, కాంగ్రెస్. ఇది ఇక్కడ వైఎస్ఆర్సీపీకి కూడా చూడు ఈ రెండు. మార్కాపురం, ఈ మార్కాపురం నియోజకవర్గం కూడా బాబురావు గారిని మార్చారు అక్కడికి. కందుల నారాయణ రెడ్డి గారి పనితీరు గురించి మాట్లాడమంటే ఆయన బదులు మార్చి ఇచ్చేసింది. పనితీరు బాగుందనేది కేవలం 28%. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వచ్చేసి 55%. ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి ఎందుకు ఈయనకి ఇంత లిస్ట్ ప్రయారిటీ ఉంది? నారాయణ రెడ్డి గారి పని ఆయన పాత ఎమ్మెల్యే, ఆయన మార్చి బాబురావు గారికి ఇచ్చారు. ఇక్కడ ఎమ్మెల్యే నారాయణ రెడ్డికి 16. కాంగ్రెస్ అమ్మ, ఆయన అబ్బాయి ఇతను. ఇప్పుడు ఎవరు కందుల నారాయణ రెడ్డి కదా ఇక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ఈయనే కదా. అవును. ఆయనకు 16.21% వచ్చింది పనితీరు బాగుందని. దాని తర్వాత ఇన్ఛార్జిగా ఎవరు పోటీ చేయాలనే దాని మీద ప్రజల అభిప్రాయము మద్దతు. బాబురావు గారికి ఈయన రీప్లేస్ చేశారు ఇక్కడ. కందూరు నాగార్జున రెడ్డి గారు, సారీ నేను కందులు కన్ఫ్యూజ్ ఇందులో అదే ఇది సిట్టింగ్ ఆయన మార్చి ఈయనకి ఇచ్చారు రాంబాబు గారికి. ఆయన నియోజకవర్గం ఆయనకి షఫలింగ్లో అది కొంపం ఉంచింది. ఇక్కడ రాంబాబు గారి మీదే ఎక్కువ కన్సర్న్ ఉందని చెప్తున్నారు. ఇది డౌన్ ద లైన్ ఈ ఎలక్షన్ ఆయన నిలబడతారో లేదో కూడా డౌట్ నాకు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు చేయలేదు బట్టి మరి దీనికి ఎక్కువ వచ్చేసింది ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే నీకు ప్రకాశం జిల్లాలో మచ్ థింగ్ ఏంటంటే ఆ సుంకేసిల్ డ్యామ్ పరంగా ఎగ్జిక్యూషన్స్, అక్కడ వాటర్ సప్లైకి పనిచేసిన విధానం వైఎస్ఆర్సీపీది కొలబద్దలేంది. ఈసారి ఎలక్షన్ డెసిషన్ ఫ్యాక్టర్ ఇస్ టోటలీ డిఫరెంట్, కానీ కంచుకోట్ల కింద వివరించాలి ఎట్లా. ఇంకా దీంట్లో అట్లానే ఉంది. జనసేన, కాంగ్రెస్ నోటా పెద్ద తేడా ఏం లేవు. వాటి గురించి పెద్ద మాట్లాడుకునే అంశం ఏం కనిపిస్తలేదు. కొండైపి ఇది మేరకు నాగార్జున ఎర్రగొండపాలెం నుంచి అక్కడ ఫ్లయింగ్ సాసర్లా పంపించిన జగన్మోహన్ రెడ్డి తా చెడ్డ కోతి 2 చక్రాల పాటు చేసినట్టు అదృష్టంగా ఎర్రగొండపాలెంలో గొడ్డు చాకరీ చేసేది కాబట్టి చంద్రశేఖర్ గెలిచాడు తప్ప ఈ చేసిన పెంట దైద్రానికి అసలు గెలిచే ఛాన్సే ఉండదు అక్కడ. ఇది ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడ సంతనోతుల పాటు నెత్తికెక్కే దగ్గర విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే డోలా బాలవీర ఆంజనేయ స్వామి గారి పనితీరు ఎలా ఉందో చూడండి. వరికోట అశోక్ బాబు గారు ఈయనేమో ఇప్పుడు వేమూరు పంపించారు. ఈయన మంత్రి బాలవీరేంద్ర స్వామి గారు. ఆదిమూలం సురేష్ ఇక్కడ చూడు, ఇక్కడ నెత్తికొచ్చాడు, ఈయన గడుపు కొట్టి ఇక్కడికి వచ్చాడు. ఇంత ఉన్న అతన్ని ఇక్కడికి పంపించడం వల్ల అవును ఇప్పుడు ఆయన రావడం అని అంటే ఏం చేస్తారు? ఆయన పంపించినప్పుడు ఎక్కడో రికమెండేట్ చేసే అప్లికేషన్ బ్యాచ్లు కదా, రికమెండేషన్ క్యాండిడేట్లకి ఏముంటుంది? ఒరిజినల్గా పనితీరు శూన్యం. ఎర్రగొండపాలని భ్రష్టు పెట్టించినోడు చంద్రశేఖర చీపు రేసి ఆ చెత్త చెదరని కడిగి మా షర్మిలామరావు కడిగి వేసిన దరిద్రాన్ని అంతటిని గెలిపించేంత స్థాయికి తీసుకొచ్చాడు చేత్యం వదులుకొని. కూటమి ప్రభుత్వం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఎక్కువ ఉంటుంది. ఇది కొన్ని చాలా కొండైపి ఎర్రగొండపాలెం అసలు కొండైపిలో అసలు ఇంత ఎఫర్ట్ చంద్రశేఖర్ పెట్టాడు. అసలు పెట్టి లాస్ట్ మూమెంట్లో ఈజ్ మూవ్ టు ఎర్రగొండపాలెం. కాంగ్రెస్ అయితే దారుణం. ఇది జనసేన ఇది పరిస్థితి. నోట కందుకూరు ముఖ్యమంత్రి గారి పనితీరుకి ఇక్కడ వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ ఉంది. అలాగే ముఖ్యమంత్రి జగన్కి హైయెస్ట్ ఇక్కడ. నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే సిట్టింగ్ పనితీరు బాగుంది 21%. ఎవరైనా నాగేశ్వరరావు గారిది పనితీరు బాగుంది. ఈయన మానుకోట మహిదర్ రెడ్డికి బాగుందట. బుర్రా మధుసూదన్ యాదవ్ కాంగ్రెస్ మాజీ మంత్రి, ఈయనకు 66.66% వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి కూటమి ప్రభుత్వంకి ఎంత వచ్చింది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 65%. తెలియదు, చెప్పలేము. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఎవరు? ఇవన్నీ సంక్షేమాలను బేస్ చేసుకుని ఇవన్నీ అదే కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్, జనసేన, బీజేపీ లేనే లేవు. ఇక అవేం మారేటట్టుగా ఏం కనిపిస్తుంది. ఏడో చూసుకున్నా కూడా ఇక నీకు అది మాత్రం ముఖ్యమంత్రి గారి పనితీరు మార్తలేవు. ఫస్ట్ 1 year సంక్షేమాలు ఇవ్వండి, ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ తెలుస్తుంది. అండ్ ప్యారల్ గా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా మేబీ ఇప్పుడు మళ్ళీ ఒక 6 months తర్వాత చేస్తే ఇది ఏమైనా మారొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొంతవరకు ఉంది కాబట్టి దాని ఏందనేది తెలుస్తుంది. నెక్స్ట్ సర్వేలో ఇది ఈ ఇయర్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి సంక్షేమాలు కొంత ఇది చూస్తుంది. ఒక నరసింహారెడ్డి పనితీరు గురించి అడిగారు ఇక్కడ. బాగోలేదు 48%, మోర్ దెన్ 10% దగ్గర. అతను నారాయణ యాదవ్, కదిరి బాబురావు అని అతనికి బాగుంది అక్కడ. ఇది ఆయన ఒరిజినల్ నియోజకవర్గం. ఎవరో పోటీ చేయాలనే దాని మీద ఆయన ఒరిజినల్ నియోజకవర్గం మార్చి ఆడికి ఇది యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ మారట్లేదు. వైఎస్ఆర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటారో జగన్మోహన్ రెడ్డి, ఇదేం మారలేదు. ఇప్పటికిప్పుడే నెలలు ప్రజల వారు ఇవి ఏం పెద్దగా లేదు. అది చెప్పుకోవాల్సిన అంశం ఏం లేదు. ఇది కూడా అంతే. పనితీరు బాగులేదు, పనితీరు బాగుంది. ఇక్కడ చాలా తగ్గినట్టే.
దాని తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర పనితీరు బాగుందనే దగ్గర అశోక్ రెడ్డి గారి పనితీరు గురించి ఎమ్మెల్యే బాగుందనే ఎక్కువ ఉంది, 2% అడ్వాంటేజ్ ఉంది దీనికి. వైఎస్ఆర్సీపీ ఇందులో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరు పోటీ చేయాలనే దాని ఇది మీద మీకు మార్కాపురం ఈ 2 షఫ్లింగ్ల్లో ఇది ఒరిజినల్ అన్నా రాంబాబు గారి నియోజకవర్గం మంచిది, దీనికి ఎక్కువ ఉంటుంది. ఆయనకి ఎక్కువ ఉంది. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల విషయంలో మాత్రం కూటమి ప్రభుత్వం చాలా తగ్గింది, 18%. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఫస్ట్ ఇయర్ ఏం ఇవ్వలేదు కదా మదర్ దెన్ ఫంక్షన్. అదే ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఈ సర్వే కనిపిస్తుంది. ఒరిజినల్గా జగన్మోహన్ రెడ్డికి యాజ్ యూజువల్. జనసేన వీళ్ళ సంగతి మర్చిపోతే బెటర్. అలా సీఎం కావాల్సిన వ్యక్తి అట్లా ఎట్లా మర్చిపోతారు అమ్మా. బీజేపీ కనికరిస్తే షిండే రూపంలో అవుతారా? షిండే రూపంలో షిండే రూపంలో అవుతాడు. అందుకే ఈ మౌనమునే వ్రతం. పనితీరు గొట్టిపాటి లక్ష్మి గారు 20% పనితీరు అస్సలు బాగోలేదని 56%. 56% వచ్చింది. ఇక్కడ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గెలిచిన అతను, వీళ్ళ అమ్మగారు జడ్పీ చైర్మన్. అక్కడ ఇతని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అతను నియోజకవర్గంలో. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అవే ఉన్నాయి, అక్కడ ఏం మారలేదు జగన్మోహన్ రెడ్డి. ఇక టీడీపీ జనసేన కాంగ్రెస్ ఏం పెద్ద తేడా. ఇంత 11 గెలిచినట్లు ఇదొకటి, ఎర్రగొండపాలెం ఒకటి, ఇదొకటి. ఈ 2 మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు నోబడి కెన్ బీట్ దెమ్. ఇక్కడ ఎంఎం కొండయ్య గారి పనితీరు గురించి అడిగితే ఏంది మరి ఇక్కడ మరీ ఇన్ని చూసిన దాంట్లో మరి ఇది చాలా 30% పైన బాగోలేదు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేది. ఇన్ఛార్జ్ అంటే కర్ణం వెంకటేష్కి ఇచ్చారు, బాగుంది. ఇతను అంటే తెలుగుదేశం ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది ఒరిజినల్గా అక్కడ, బట్ ఓవరాల్గా పర్ఫార్మెన్స్ బాగుంది. చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన కాంగ్రెస్ పార్టీ. ఇది ఓకే. నెల్లూరు జిల్లానా? ప్రకాశం ఒకటే చేసాం కదా, ఇంకా చూడు నెక్స్ట్. అదే ఇది నెల్లూరు. దీంట్లో కూడా ఏంది పనితీరు బాగుంది, పనితీరు బాగలేదు, పనితీరు పర్వాలేదు, తెలియదు, చెప్పలేము. ఓకే, ఇది పనితీరు బాగుందని 35%, బాగాలేదండి. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు గురించి మళ్ళీ ఇక్కడ 52%. పనితీరు బాగుంది. ఆనం నారాయణ రెడ్డి పనితీరు గురించి. అలాగే మేకపాటి విక్రమ్ రెడ్డి పనితీరు, మేనిఫెస్టో ఇచ్చిన హామీలు. ఎప్పుడు ఇది మేకపాటి గ్రో అప్పటిదా? ఇప్పుడు 2 ఓడిపోయారు. ఇప్పుడు ఇన్ఛార్జ్ ఇక్కడ. అదే కంపారిజన్ వాళ్ళిద్దరికి. రామనారాయణ రెడ్డి తెలుగుదేశం కదా, సేమ్ ఉందా? పెద్ద ఒక 2% డిఫరెన్స్ ఉన్నట్టుంది అంతే. ఇక్కడ ఏంది మళ్ళీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు చేయగల పార్టీ సార్. 97% ట్రాక్ రికార్డ్ చూపించారు కదా వాళ్ళు లాస్ట్ 5 years. ఈసారి కనుక మళ్ళీ ఎలక్షన్లు వచ్చి జగన్మోహన్ రెడ్డి కనుక అధికారంలోకి రాకపోతే మీకు ఉంటుంది అనుకుంటా, దాన్ని బజాయింపే అనుకుంటా. ఎందుకో తెలుసా, మంచికో చెడుకో అంటే అంత తొందరగా అంటే మీన్స్ 16 నెలలకే సర్వే రిపోర్ట్ల గురించి విశ్లేషిస్తున్న నేపథ్యము కాబట్టి మీకు ఈసారి మిమ్మల్ని మరి కాదమ్మా. ఇప్పుడు నాకు కొంచెం అనిపించింది, గుర్తొస్తుంది. నీకు ఎన్ని గుర్తొచ్చినా మళ్ళీ కేఎస్ఆర్ గారి భవిష్యత్ ఏంది అనేసి. ఏం భవిష్యత్తు? ఇంకో సంవత్సరం తర్వాత మళ్ళీ ఇదే సర్వే ఇంకోటి తీసుకొచ్చి చెప్తా, అంతే ఉంది. సర్వే గురించి కాదు కదా. ఇప్పుడు నీకు 1 year నీ పర్ఫార్మెన్స్ అనేది పర్ఫార్మెన్స్ బేసిస్ లేకుండా ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్స్ లేకుండా ఇక్కడ కొంచెము అంటే నిజంగా ఇంత ఉందా గ్రౌండ్ లో అనేది ఇక్కడ మాట్లాడుకుంటే. ఇప్పుడు ఇక్కడ చూడండి ఎవరు బయట చూడట్లేదా? ఇదే జగన్మోహన్ రెడ్డి అయితే యూరియా కొరత లేదు కదా, గతంలో చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ 5 years కూడా లేవు కదా. ఈ 10 ఏళ్ళు లేని కొత్తగా వీళ్ళు కూటమి మళ్ళీ బీజేపీ అని ఇన్ని కబుర్లు చెప్పినప్పుడు యూరియా కొరత ఎందుకు వచ్చింది? ఇది ఒక క్వశ్చన్ ఉండదు దాంట్లో. సంక్షేమం ఇంటికి వచ్చేది, ఇప్పుడు ఎంత దెబ్బలు పడుతున్నాం, రేషన్ లేదు, ఇలాంటివన్నీ మాట్లాడుకోరా ప్రజలు. ఇప్పుడు ఇస్తున్న అమ్మఒడి ఉంది, ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి అమ్మఒడి వస్తుంది. బడ్జెట్ ఎంత మాట్లాడదు, అది కూడా 13,500 కోట్లు కావాలి 95 లక్షల మంది పిల్లలకి. 8,000 కోట్లు అలకేట్ చేశారు. అలా కదమ్మా, నిజమే. 3 పిల్లలు అంటే నా లెక్క ప్రకారం 13,500 కోట్లు ఇవ్వాలి. బడ్జెట్లో 8,000 కోట్లు ఇస్తే 5,000 కోట్లు మాకొచ్చింది అంటున్నారు. రానోడి గురించి మాట్లాడతారు, అదే సర్వేలు. వచ్చినోడి గురించి చెప్తున్నారు కదా, వచ్చినోడి గురించి చెప్పారు సంక్షేమం. ఇది ఇప్పుడు ఎన్నికలు జరిగితే 20% డిఫరెన్స్. ఇవి నువ్వు చూడు, వీళ్ళిద్దరు సంగతులు చూడు. ఫస్ట్ వీళ్ళు ముగ్గురు ఏమైనా మారారా? ఇప్పుడు వీళ్ళిద్దరు సంగతి పక్క తీద్దాం. వీళ్ళు ఏమైనా నీకు మార్పు కనపడిందా? బీజేపీ కాంగ్రెస్ 0.83 గతంలో, ఇప్పుడు 1.66. ఏదో తెలుగుదేశం ఆచ్చేదం వలన వీళ్ళు ఒరిజినల్గా ఎక్కడైనా ఓ డబుల్ డిజిట్ కనపడింది జనసేన. నువ్వు ముఖ్యమంత్రి ఇట్ల దాకా ఆలోచించేస్తున్నా జరుగుతుంది. మళ్ళీ కొట్టరంట ఒరిజినల్ మాట ఎందుకు రాదు అంటున్నా. అంత మరి డబుల్ డిజిట్ రాకుండా చేసి పనితీరు పిఠాపురంలో నగర బహిష్కరణలో SC/ST సామాజిక వర్గాలకి, ఒక ఆడపిల్లకి రేపు జరిగిన ఒక నాయకుడిగా ప్రతిస్పందన, ఒక స్థానిక ఎమ్మెల్యేగా రియాక్టివ్ మోడ్, ఇవన్నీ ఎవరు గ్రమించుకుండా ఉంటారు అనుకుంటారు అక్కడ గ్రామంలో. అంటే ఇప్పుడు ఆయన ఆ రోజు చెప్తున్న దానికి ఇప్పుడు చేస్తున్న దానికి కంపారిజన్ లేదంటారు. అది కూడా చెప్తాను. మైనారిటీ సోదరులకి మీకు ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను అన్నాడు. నేను అమిత్ షా నరేంద్ర మోడీని కన్విన్స్ చేస్తాను అన్నాడు. అలా ఖుషి సినిమాలో ఒకడు ఉంటాడు చూడు, ఇతో దెబ్బలు తిన్నాడు. ఏమని జయా మాలమే కదా, అలాగా జయా మాలమే ఆ బ్యాచే కదా.
ఎందుకంటే వక్త్ బోర్డు బిల్లు ఇవాళ డెసిషన్ ఉంది సుప్రీంకోర్టులో. వక్త్ బోర్డు బిల్లుకి ఎగేసుకొని ఓటేసింది ఎవరు? జనసేన. వైఎస్ఆర్సీపీ వేసిందా? వేయలేదు. రెండోది, నిన్న కాక మొన్న యూరియా సమస్యలు ఉన్నాయి, ఒక్క ఫోన్ కొట్టచ్చు కదా, ఒక్క ఫోన్ లేదు. అంటే రాష్ట్ర సమస్యల గురించి చెప్తున్నాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్ నేను ఇలా జుత్తు ఎగరేసి మరి వార్నింగ్లు ఇచ్చారు కదా అందరికీ, శివుని ఎత్తురు లేదా రక్త మాంసాలకి కారణం రాసుకోండి అని. ఎవరు రాసుకోవాలి ఇప్పుడు కారణం? మిర్చి రేటు కూడా తక్కువ ఉంది కదా. అది రాష్ట్ర సమస్య కాదు కదా. అమిత్ షాకి మాట్లాడారు డిజిన్వెస్ట్మెంట్ స్కీమ్లో. కుమారస్వామి ఏం చెప్పాడు? గత 5 ఏళ్ళలో జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు ప్రైవేటీకరణ కాకుండా, ఇది రాష్ట్ర సమస్య. పోలవరం నిధుల ఎలకేషన్ ఏది? గలం ఎందుకు రావట్లే? అంటే రాష్ట్ర సమస్యల మీద చిత్తశుద్ధి లేదు, స్థానిక నియోజకవర్గ సమస్యల మీద చిత్తశుద్ధి లేదు. అందుకే ఇది పర్సెంటేజ్ అవగాహన లేకపోవడం వల్ల అది వస్తుంది అంతే. ఈ నోటా కాంగ్రెస్ బీజేపీ వాళ్ళతో పోటీ పడ్డ వీళ్ళందరూ వీళ్ళు కనుక తెలుగుదేశం చిచ్చే అన్నారంటే చాలు, వీళ్ళు అందరూ ఎక్కడేసిన గొంగళీలు అక్కడే. ఒరిజినాలిటీ లేని బ్యాచ్లు ఇవన్నీ. పనితీరు బాగుంది, పనితీరు బాగాలేదు, పనితీరు బాగుంది జగన్మోహన్ రెడ్డి, పనితీరు బాగాలేదు అనేవాళ్ళు 38%. తర్వాత నియోజకవర్గం ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గారి పనితీరు గురించి బాగానే ఉందని చెప్పారు. 41, ఆల్మోస్ట్ 42 అనుకోండి. తర్వాత ఎవరైనా అంటే కాంగ్రెస్ పార్టీ చూసుకో సరే ఓకే, గతంతో కంపేర్ చేసుకుంటే ఇన్ఛార్జ్ పర్ఫార్మెన్స్ కూడా చూడండి ఇక్కడ. మరి ఇట్లుంటే రేపు ఎట్లా గెలుస్తారు అంటున్నా ఇక్కడ ఇన్ఛార్జ్. నేను అదే చెప్తున్నానమ్మా. ఇప్పుడు ద ప్రాస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఇంత నెగిటివ్ ఉన్నా సరే వీళ్ళు ఏం చేస్తారు దెద్ది బ్యాచ్ అనేది ప్రశ్న. ఇప్పుడు గతంలో కంపేర్ చేసుకుంటున్నారు. సర్వే అయ్యండి ఇప్పుడు గుర్తుంచుకో. ఏ ప్రాస్పెక్ట్ లో చూడాలంటే నువ్వు అన్నట్టు ఇది ప్రభుత్వ పనితీరు, లేకపోతే పనితీరు బాగుంది, జగన్మోహన్ రెడ్డి బాగున్నాడు అన్న, మరి వీళ్ళ సంగతి ఏంటి చెప్పమంటున్నారు. అవును, నియోజకవర్గ ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉన్నారో ఎక్కడ ఏం మార్చుకున్నట్టు ఇప్పుడు వైసీపీ, మరి అది నాకు సంబంధం లేని విషయం. నెక్స్ట్ ఎలక్షన్ కి యాజ్ అన్ ఇండివిజువల్స్ మాడుతున్నాం. ఈ క్యాండిడేట్కి ఎంత పెరిగిందని ఎక్కడ చూపించామా? మేము మాడుతున్నాం చంద్రబాబు గారు యాజ్ చీఫ్ మినిస్టర్, జగన్మోహన్ రెడ్డి యాజ్ చీఫ్ మినిస్టర్. ఇక్కడ క్యాండిడేట్ పరంగా వీళ్ళకి ఏమైనా వీళ్ళ అన్ని ఇక్కడికి యాడ్ అయిపోయి చూపించారు ఎవరన్నా? ఇది ఎందుకు గమనించావు సర్వేలో? కానీ ఇదైనా కూడా రేపు ఎఫెక్ట్ పడుతుంది కదా అంటూ. ఆబ్వియస్లీ పడుతుంది. ఇప్పుడు వీళ్ళకి ఎంత పడుతుందో వైఎస్ఆర్సీపీ కూడా ఈ ఇన్ఛార్జీల పరంగా ఒళ్ళు దగ్గర పెట్టి ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఏమైంది? బ్రహ్మాండంగా కేసీఆర్ పర్ఫార్మెన్స్ కనబడింది. లోకల్లో ఈ దద్ది బ్యాచ్కి వెళ్ళి ఎప్పటికీ 3-4 టర్ములు బట్టి గుదిబండల్లో దాపరించిన వాళ్ళు మార్పు లేని కారణంగా జరిగింది. ఎందుకు ఎట్లా మాట్లాడతారు? చెప్తాను, ఫీల్ అయితే అడక్కోవాలి. దాని ఎఫెక్ట్ పార్టీ పడింది కదా. ఇప్పుడు మేనిఫెస్టో ఇచ్చిన హామీల గురించి ఎంత యాడ్ అయిందో చూడు. కానీ క్యాండిడేట్కి ఏమైనా యాడ్ అయింది అక్కడ? ఈ కంపారిజన్ చూడు ఫస్ట్. యాడ్ కాలేదు, అస్సలే కాలేదు. మరి ఇదే ఉంటే రేపు కంటిన్యూషన్ ఇట్లానే ఉంటే మాత్రం అదే చెప్తున్నాను. ఇక్కడ ఈ ఒక అపోజిషన్ పార్టీకి ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉన్నా సరే మీకు ఎలా యాడ్ అవుతుంది అంటే కనిపించట్లే. ఇది యాడ్ అయ్యే దగ్గర ఓన్లీ ఇండివిజువల్ జగన్మోహన్ రెడ్డికి, ఇండివిజువల్ చంద్రబాబు గారికి యాడ్ అవుతుంది కదా. ఇక్కడ వీళ్ళిద్దరికి కూడా ఉపయోగాలు లేవు కదా. ఇక్కడ చూడు, నువ్వు ఎలివేషన్స్ ఇస్తున్న పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడే ఏం పెరగలేదు. ఏంది అదే బ్యాచ్. ఎంతమందికి ఎలక్ట్లు ఉన్నాయి దీంట్లో? ఈ 2% నుంచి ఎక్కడ ముందుకే ఓట్లేదు. మరి ఎప్పటికి పోతాడు? 15 ఏళ్ళు నీ కింద ఊడికొని చేస్తానంటే ఎవరైనా ముందుకు తీసుకెళ్తారా, వెనక్కి తీసుకెళ్తారా? బీజేపీ కంటే నోటానే బాగుంది. కావాలినా పనితీరు ఇది మాత్రం సక్సెస్ఫుల్గా ఉందమ్మా. పనితీరు బాగుంది, 52% బాగుందంట. కావాలిలా మరి ఏంటో అంటే పని చేస్తున్నా కొంతమంది స్థానిక ఎమ్మెల్యేలు. ఇక్కడ చూడండి, ఆయన స్థానిక ఎమ్మెల్యేల పర్ఫార్మెన్స్, నియోజకవర్గానికి అలొకేషన్స్ అవన్నీ ఖచ్చితంగా తెచ్చుకున్నారు. ఇంకో కావ్య కృష్ణారెడ్డి గారు ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ చూడండి రామరెడ్డితో కంపేర్ చేస్తూ. షీఈస్ పర్ఫార్మింగ్. కావ్య కృష్ణారెడ్డి ప్రతిపక్ష నాయుడు చంద్రబాబు గారు పనితీరు కొంచెం బాగుంది. ఇందులో బాగులేదు అంటే జస్ట్ 2% వేరియేషన్, జస్ట్ అంతే. అక్కడ వాళ్ళు రెక్టిఫై చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. ప్రజలకు మేలు జరుగుతుందనే దాని మీద కూడా పెద్ద డిఫరెన్సెస్ ఏం లేదు. ఇక్కడ అభ్యర్థి విషయంలో చూడండి, ఇక్కడ వీళ్ళకే ఉంది, కూటమికే ఉంది. కావలి నియోజకవర్గ అభ్యర్థిగా ఎవరు ఉండాలనే దాని మీద ప్రజల అభిప్రాయం, మద్దతు. ఎవరెవరు? రామరెడ్డి. మరి ఇక్కడ ఈ సర్వే ఉంటాం, మరి అది మేనిఫెస్టోని ఇక్కడ జస్టిఫై చేశారు. ఉంటాయి మన నియోజకవర్గాల్లో. మరి అవును, ఇప్పుడు ఓవరాల్గా చూసుకుంటే మేనిఫెస్టో అనేది టోటల్గా స్టేట్కి సంబంధించింది కదా. దీంట్లో మరి ఇక్కడికి వచ్చేసరికి, కావాలికి వచ్చేసరికి ఏంటి డిఫరెన్స్? మిగతా జిల్లాలకి దీనికి ఏం సేమ్ అదే మేనిఫెస్టో గవే వాళ్ళకి కూడా వస్తాయి కదా. అంటే నేను అంటుంది ఒక ఇండివిజువల్, ఇప్పుడు ఉదాహరణకి భరత్ ఉన్నాడు అక్కడ, టీజీ భరత్, అతను ఒక ఇండివిజువల్ మేనిఫెస్టోతో పనిచేశారు అక్కడ ఎలక్షన్స్కి. సో అలాగే ఈ అమ్మాయి కూడా తను అక్కడ పనిచేసిన పర్ఫార్మెన్స్ జస్టిఫై అయింది అనుకోండి. స్థానికంగా ఉన్న కావాలి నియోజకవర్గం చూస్తే ఎవ్రీథింగ్ వీళ్ళకి పాజిటివ్గా. అదే చెప్తున్నా, అక్కడ ఎమ్మెల్యే పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ర్యాంకింగ్లో కూడా తనకి షీ గట్ స్కోర్డ్ వెరీ గుడ్ మార్క్స్ కావాలి నియోజకవర్గం. ఎందుకంటే
తను ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో ఉదాహరణకి కరెంట్ స్తంభాల పని ఉంటుంది అని మార్పులు, నెక్స్ట్ రోడ్లు అన్నవి డ్రైనేజ్ విషయాల్లోనూ ఒక మున్సిపల్ శాఖని చేతామని లిస్ట్ పర్ఫార్మెన్స్ చూపిస్తుంది అనుకోండి, ఆమె మీద వ్యతిరేకత ఎక్కడి నుంచి వస్తుంది? అదే ఇక్కడ చూసుకుంటే మనకు ఓవరాల్గా చూసుకుంటే ప్రజల అభిప్రాయం మద్దతు ఇది బాగుంది. కావాలి వాళ్ళకి కావాలి చాలా ఫెచ్చింగ్గా ఉంది. అంటే దీని మీద ఏంటంటే నీకు అక్కడ నియోజకవర్గాల మీద డిపెండ్స్ అండ్ ఎమ్మెల్యే మీద డిపెండ్ అయి ఉంది. కూడు మాజీ ఇది కూడా ముఖ్యమంత్రి జగన్ ప్రశాంత్ రెడ్డి రైట్ నౌ అక్కడ తను ఫ్రంట్ ఎండింగ్ చేస్తుంది కదా, ద వే షీస్ వాళ్ళకి ఫైనాన్షియల్ ఎబిలిటీతో నియోజకవర్గాన్ని ఫస్ట్ అంటే వాళ్ళకి సింపతి కూడా బాగా పెరుగుంటుంది. ఈ మధ్యలో ప్రసన్న కుమార్ రెడ్డి బాగా సింపతి కన్నా నీకు మళ్ళీ అంటే ఒక మహిళని తన క్యారెక్టర్ అసాసినేట్ చేయడం కావచ్చు, దూకుడు అవి వ్యవహారం సెకండరీ థింగ్స్ అమ్మా, అది సెకండరీ థింగ్స్. అది ఇక్కడ సర్వేకి అది మాకు ఎఫెక్ట్ పడదు. తను ఫస్ట్ డెలివరబుల్ ప్రామిసెస్ అని కొన్ని ఉంటాయి. నన్ను ఎమ్మెల్యే మీరు గెలిపిస్తే మీ రోడ్డు ఇక్కడ ఇన్స్టెంట్గా ఇస్తా, 4 కరెంట్ స్తంభాలు, లేకపోతే లైబ్రరీ పెడతాను, లేదంటే పార్క్లో ఎక్విప్మెంట్ ఇస్తాను, ఇలాంటి ఉంటాయి చూడు, ఇవి ఖచ్చితంగా యాడ్ అవుతాయి. ఈ విషయంలో ఆవిడ చాలా గట్టిగా పనిచేస్తుంది అక్కడ నియోజకవర్గంలో. బాగుంది. అందుకనే మీకు నెల్లూరు పెద్ద ప్రాబ్లం ఏంటంటే క్యాండిడేట్ ఫేస్తో, అది ఇప్పుడు రూలింగ్ గవర్నమెంట్లో ఉన్నదానికి వాళ్ళకి 100కి 100 మార్కులు ఆల్కే పడతాయి. నెల్లూరులో క్యాండిడేట్ ఇప్పుడు ఇన్ఛార్జి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా పెద్దగా ఏం బాగాలేదు. 21% ఉందట, తగ్గొచ్చు కానీ పెరిగే అవకాశం ఏం కనిపించిన పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే మొన్న మధ్యలో చూసిన కొంచెం ఇది కొంచెం అన్నట్టు అంటే కొంచెం అవునన్నా కాదన్నా నోటి దురుసన, నోటి దూలంట. ఈ నోటి దూలల వల్ల మైనస్ ఆస్పెక్ట్లు మాత్రం చాలా కనబడుతున్నాయి. ఇది ఒకటిను. నెక్స్ట్ ఇంకేంటే మీకు ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి పార్టీ బ్రాండ్తో వీళ్ళు బతికేద్దాం అనుకున్న దగ్గర వీళ్ళు తీసుకున్న కొన్ని సెల్ఫ్ గోల్స్ ఉంటాయి చూడండి, అవి పార్టీకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మీకు ప్రసన్న కుమార్ రెడ్డి నెక్స్ట్ ఎలక్షన్కి ప్రిపరేషన్ అన్న దగ్గర ఇవన్నీ చేతావని వీళ్ళు. యాక్చువల్గా నెల్లూరు నుంచి ఒక్క సీటు కూడా రాలేదు కదా, రాలేదు. అంత మునుపు ఫుల్ కాంకర్ వచ్చింది, మన ఆయన మీకు ఇక్కడ గమనిస్తే నెల్లూరులో ఉన్న వాళ్ళందరూ ఇటుపక్క స్విచ్ ఆన్, వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం స్విచ్ కానీ అదే ఇక్కడ చూస్తుంటే డిఫరెన్స్ ఒక్క సీట్ రాలే కానీ డిఫరెన్సెస్ చూస్తుంటే ఆల్మోస్ట్ కూటమి ప్రభుత్వం అంటే మేనిఫెస్టో ఎవరు అమలు చేయగలరు అనే దాని మీద, ఇచ్చిన హామీలు దాని మీద చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు ఉంటేనే దాని మీద 49.8 దగ్గర కూడా బాగానే వచ్చినట్టు. అంటే ఏమి లేని చోట జనసేన 2 ఇది ఒరిజినల్, బీజేపీ 0.83 దగ్గర ఇది ఒరిజినల్ ఫిగర్ ని జస్టిఫై చేస్తుంది. అదంతే లే. అవును, ఇది 1లో నుంచి ఇది దాటట్లే, 2లో నుంచి ఇది దాటట్లేదు. సో అయితే వచ్చేసరికి బాగానే ఉంటుందేమో నెల్లూరు. కాకాని గోవర్ధన్ రెడ్డి వర్సెస్ ఇక్కడ సోమిరెడ్డి గారు. ఇక్కడ చూడండి, పనితీరు బాగుంది, పనితీరు బాగోలేదు యాజ్ యూజువల్. ఇది మీరు గమనించండి, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు గురించి ఇచ్చారు. ఈ నియోజకవర్గం సోమిరెడ్డి, ఇతని పర్ఫార్మెన్స్ చూడండి, బాగుంది బాగోలేదు. స్టాండర్డ్ ఇది. ఈ స్టాండర్డ్ ఎందుకు ఉంటుందంటే ఇతను ఈసారి గెలవడం రేరెస్ట్గా గెలిచే వ్యక్తుల్లో చంద్రబాబు రెడ్డి గారు ఒకరు. ఇది ఇన్ఛార్జ్గా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి మొన్నటిదాకా జైలుకి వెళ్ళి వచ్చాడు. పనితీరు ఎఫెక్ట్ పడుతుంది, ఎందుకంటే ప్రెజెన్స్ మేక్ సెన్స్. ఇలా అమ్మాయి కొంతవరకు సహకరించింది, అందుకని కొంచెం బ్యాలెన్స్ అయింది చాలా వరకు. బట్ మీకు ఇక్కడ చూస్తే ఓవరాల్గా హామీల విషయంలో ఈ 65%, ఎందుకంటే నెల్లూరులో ఇతను వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ రోజున్న ఈ స్థితి అప్పుడు లేదు అక్కడ. సో అవన్నీ ఈ అడ్వాంటేజ్ వస్తాయి. అలాగే ముఖ్యమంత్రి విషయంలో ఇది ఎప్పుడు చెప్తూనే ఉన్నారు ప్రజలు కన్సిస్టెంట్గా. ఇది మాత్రం మీరు గమనిస్తే బీజేపీ అండ్ జనసేన ఇవి ఎప్పుడు 2% దాట తగ్గింది, ఇంకా గౌరవం. అక్కడ మీకు ఎప్పుడు నెల్లూరు రాయలసీమ ఇట్ల దగ్గర వైఎస్ఆర్సీపీ వర్సెస్ జనసేన అన్న దగ్గర జనసేన ప్రెజెన్సే లేదనుకోండి. జనసేన బాగా తగ్గింది ఇక్కడ. ఇది సూళ్ళూరుపేట, ఇది సూళ్ళూరుపేట కూడా మీరు గమనిస్తే పనితీరు వర్సెస్ పని బాగోలేదు అన్నది. అలాగే ముఖ్యమంత్రులది యాజ్ యూజువల్ బాగుంది ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి ఓకే నియోజకవర్గ ఎమ్మెల్యే విజయశ్రీ గారి పనితీరు చూస్తే బాగుంది బాగోలేదు, పర్లేదు, దగ్గర 10% డిఫరెన్స్ ఉంది చూసుకో. అండ్ ఇక్కడ మీకు ఇన్ఛార్జి సంజీవ్ పని, కిలివేటి సంజయ్ పని చూడు, బాగానే ఉంది బాగోలేదు. రియాక్టివ్ మోడ్ చూస్తారు అక్కడ. మేనిఫెస్టో ఇచ్చిన ఆమె ఇది స్టాండర్డ్ అనుకో, ఇక్కడ పెరిగింది, ఇక్కడ 2% పెరిగింది. 2% పెరిగింది, కానీ సింగిల్ డిజిట్, అది నువ్వు గమనించుకో. పర్లేదు కానీ ఒక 2% పెరిగింది. కంపేరింగ్ దీస్ టూ అన్నప్పుడు ఓకేలే, అంటే ఒక 2% పెరిగింది. దాంట్లో 0 నుంచి మార్కులు చూసుకుంటూ వస్తుంటే పెరుగుతున్న విధానం, ఈ కన్సిస్టెన్సీ, ఇది దయనీయమైన స్థితి, ఇది ఒరిజినల్ స్థితి. బీజేపీ అవును, వీళ్ళు కనుక ఒక్కసారి కళ్ళు మూస్తే వీళ్ళిద్దరు పని అవుట్ అని అర్థం. ఓవరాల్గా మీరు ఈ అనాలిసిస్ ఏది చూసినా సరే తెలుగుదేశం కళ్ళు మూస్తే వీళ్ళిద్దరు కనుమరుగే, ఇంకా ఇండివిజువల్ ఉనికి లేని వాళ్ళు. ఇప్పుడు ఇంత డౌన్ గ్రాస్టిక్ చూస్తున్నాం మీరు పర్సంటేజ్. వీళ్ళు కూటమికి మరి ఏం యాడ్ అయిందని అనుకోవాలా? ఆల్కహాల్ యాడ్ అయిన చంకెక్కి కూర్చుంటే ఏంది, అంటే కూటమి లేకపోయి ఉంటే వీళ్ళంతే. అంటే
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చేవాడు కాదనేసి ఒక డిస్కషన్ అప్పుడు భారీగా జరుగుతుంది చాలా కదా. తప్పు అది. కానీ ఇప్పుడు ఇందులో చూస్తే చూస్తే ఎక్కడ కూడా ఏ కాన్స్టిట్యున్సీలో మీరు ఏ కాన్స్టిట్యున్సీ తీసుకో, అదే చెప్తున్నాను. ఓవరాల్గా మీకు స్టేట్ ఎలక్షన్స్ అయిన తర్వాత వచ్చిన పర్సంటేజ్లో కూడా దే నాట్ క్రాస్ 6.2 టోటల్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ చెప్తున్నాను. కానీ ఒక్కడైనా గెలిచేవాడే కదా దాంట్లో. అనవసరంగా పాపం బాబు భయపడినట్టున్నాడు కానీ గెలవనేమని గెలిచేవాడు అంటే ఈయన భయం పడ్డాడు, నేను గెలవలేను నేను లేకపోతే అని. అది దాని సారాంశం, కూటమి యొక్క తాత్పర్యం. మీరు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు, బీజేపీకి ఉనికి లేని రాష్ట్రం కింద పరిగణించబడుతుందని చెప్పి ఆలశంకన ఎక్కించారు తెలుగుదేశానికి. అంతకన్నా ఇంకెళ్ళలేదు. ఉదయగిరి నియోజకవర్గం పనితీరు బాగుంది. ఉదయగిరిలో చంద్రబాబు నాయుడు పనితీరు బాగుందని కూడా ఇక్కడ కూడా వచ్చింది. తర్వాత ఇక్కడ ఎవరు వస్తే బాగుంటుందనే దాని మీద కూడా తెలుగుదేశానికి అడ్వాంటేజ్ ఉంది. మేకపాటి రాజగోపాల్ రెడ్డి, కాకర్ల సురేష్ గారు ఇప్పుడు ప్రజెంట్ బాగానే ఉంది. ఆయనకి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల విషయానికి వచ్చరికి మళ్ళీ ఇక్కడ మారింది. మేనిఫెస్టో తెలుగు వైఎస్ఆర్సీపీని కాంటాక్ట్ చేయలేరు. అది ఇక్కడ చూస్తుంటే ఎక్కడ కూడా అది స్టాండర్డ్. అది మళ్ళీ ఇక్కడ కూడా నెక్ టు నెక్ ఉంది. ఇక్కడ కొన్ని తెలుగుదేశం పరంగా కొన్ని కంచుకోట్లు ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ప్రజల అభిప్రాయం మద్దతు చూసుకున్నా కూడా టీడీపీ కూటమికి ఎక్కువ. ఎందుకంటే పెద్ద ఆయన రాజగోపాల్ రెడ్డి గారు యాక్టివ్ పాలిటిక్స్లో లేరు. అసలు జనసేన వీళ్ళనైతే లెక్కలోకి తీసుకోలేదు. కూటమికి 52.52% వస్తుంది. 46 బాగానే ఉంది. ఇది వెంకటగిరి నియోజకవర్గంలో పనితీరు బాగుంది, 34%. పనితీరు బాగలేదు. ఇది ఒకటి. ఇక్కడ తెలుగుదేశానికి అడ్వాంటేజ్ ఎంత, జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ ఇచ్చారు. ఎమ్మెల్యే రామకృష్ణ గారి పర్ఫార్మెన్స్ మీద బాగోలేదని 46 దగ్గర 10%. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేదురుమల రామకుమార్ రెడ్డి పనితీరు మీద అయితే బాగోలేదని బాగుందన్నది 29. మేనిఫెస్టో ఇచ్చిన హామీలు ఇది అట్లానే ఉంది. కాన్స్టెంట్ చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్మోహన్ రెడ్డి కన్సిస్టెన్సీ. ఇది మళ్ళీ డబల్ డిజిట్ రాని పవన్ కళ్యాణ్. ఇక్కడ జనసేన ఒక 2% పెరిగింది. అదే 2 నుంచి 4 వచ్చింది. బీజేపీ మాత్రం ఎక్కడ కూడా అంటే డ్రాస్టిక్ డౌన్ అవ్వకుంటూ పోతుంది. అంటే 100తో కూడా పోటీ పడలేని సందర్భం కనిపిస్తుంది కొన్ని కాన్స్టిట్యున్సీలలో. మీరు దీన్ని ఎలా చూడాలంటే ఇది మూస్తే వీళ్ళిద్దరు లేరన్నది తెలిస్తే చాలు ప్రజలకి అర్థమవుతుంది. ఇంకేముంది, అది మూసినా మూయకపోయినా లేరనేది. ఓవరాల్గా ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో సారాంశం.